సార్దీస్ యొక్క సంఘముల గురించి తెలుసుకోబోతున్నాం. आज के दिन हम सारदीस कलीसिया के बारे में जानने जा रहे అంటే हैं। సార్దీస్ యొక్క సంఘములో ఉన్న విశ్వాసు యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకోబోతున్నాం. सारदीस कलीसिया के अंदर के विश्वासियों के लक्षण को हम जानने जा रहे हैं। ప్రియులారా, प्रियो, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. कलीसिया में जो भी शामिल होता है उसको पवित्र होना चाहिए। పరిశుద్ధ అంటే ఏమిటి అనేది కొంతమంది తెలియదు పాపం. पवित्रता मतलब क्या होता है कुछ लोगों को पता ही नहीं। వాళ్ళు అనుకుంటారు वो सोचते हैं యేసుని నమ్ముకోవటమే పరిశుద్ధత అని. यीशु मसीह पर विश्वास करना ही पवित्रता है, మరి సంఘానికి వెళ్తమే పరిశుద్ధత, कलीसिया में जाना ही पवित्रता है, చర్చిలోకి వెళ్ళి కూర్చోవటమే పరిశుద్ధత, चर्च में जाके बैठना ही पवित्रता है, పండగలు చేసుకోవటమే పరిశుద్ధత त्योहार मनाना ही पवित्रता है। అనుకుంటున్నారు చాలా మంది. ऐसा सोचते हैं बहुत కానీ सारे, కొంచెం ఆలోచనలో పొరబడుతున్నాం మనం. लेकिन थोड़ा सोचने में हम मार खा जाते हैं। మనం కొంచెం ఆలోచనలో పొరబడుతున్నాం. सोचने में हम मार खा जाते हैं। కొంచెం ఆలోచన స్థిరపరచుకోవాలి ప్రియులారా. हमारे थोड़े से सोच विचारों को स्थिर करना चाहिए। పరిశుద్ధత అంటే पवित्रता मतलब దేవుడు చెప్పినట్లు చేయటం, परमेश्वर की कही हुई बातों का पालन करना, ప్రతి ఒక్కటి చేయటం. हर एक विषय को करना। ఇప్పుడు अभी ఈ సార్దీస్ యొక్క మరి ఆ మూల చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. सारदीस कलीसिया के मूल इतिहास के बारे में हम एक बार जानेंगे। एक बार ప్రతి ఒక్కరు జాగ్రత్తగానండి. हर एक ध्यान से सुनिए। ఈ సార్దీస్ యొక్క పట్టణము ఆసియా ఖండంలోనే ఉంది. ये सरदीस नगर जो है आशिया खंड में ही है। దీని యొక్క భౌతిక రూపం జాగ్రత్తగా విందాం, इसका बाहरी रूप के बारे में ध्यान से सुनेंगे, తెలుసుకుందాం. इसके बारे में जानेंगे। ఇది ఆసియా ఖండంలో ఉంది. ये आशिया के खंड में ही है। మనం ఏ ఖండంలో ఉన్నో తెలుసా? हम कौन से खंड में हैं? మనం కూడా ఆసియా ఖండంలో हम ఉన్నాం. भी इस आशिया खंड में ही रहते हैं। యేసు ప్రభు పుట్టిన ఆసియా ఖండంలోనే. यीशु मसीह का जन्म भी आशिया खंड में ही మనం हुआ। ఏ ఖండంలో ఉన్నామో ఆ ఖండంలో యేసు ప్రభు పుట్టాడు. जिस खंड में हम रहते हैं वहीं पे ही यीशु मसीह का भी जन्म हुआ है। ఇప్పుడు మనం టర్కీ అని పిలుస్తున్నామే. अभी हम टर्की करके बुलाते हैं ఈ ना। టర్కీకి పశ్చిమంగా ఉందంట ये टर्की के पश्चिम की ओर है। ఆనాటి రోమా సామ్రాజ్యంలోని ఒక పట్టణం ఇది. उस समय के रोमी सरकार के बीच में रहने वाला एक नगर है ये। ఒక పట్టణం ఇది. एक नगर है ये। ప్రియులారా, प्रियो, ఇది ప్రాచీన లుదియా రాజ్యానికి ముఖ్య పట్టణం అంటది. जो ये प्राचीन लुधिया राज्य है उसका एक प्रमुख नगर है ये। కానీ लेकिन మంచి ఐశ్వర్యవంతమైన పట్టణం అంటది. अच्छा धन संपत्ति वाला नगर है ये। ఎవరన్నా ఏదన్నా సామెతగా అనాలంటే, अगर कहावत के रूप में बोला जाए तो అరే యారో సార్దిస్ లాగా బాగా మంచి ఐశ్వర్యం ఉండావే అంటారంట. कहावत के रूप में वहां बोलते थे कि तुम सारदिस की तरह धन संपत्ति वाले लगते हो। అట్లా సామెతగా ఉందంట. ऐसे कहावत के रूप में इसका नाम लिया भी जाता था। ప్రియులారా, प्रियो, ఇది నిటారుగా ఉండే పెద్ద కొండపైన కట్టబడిందంట. ये सीधा रहने वाले बड़े पहाड़ पर बनाया गया है नगर। ఉన్నతమైన పట్టణము, ऊंचा नगर है, ఐశ్వర్యం, ధనం బాగుంది. धन संपत्ति बहुत ज्यादा है इस नगर में। మరి ఇది మంచి చరిత్ర కలిగిన పట్టణం. अच्छा इतिहास है इस नगर का। రోమా యొక్క నగరంలో ఉంది ఈ పట్టణం. ये रोमी नगर में रहने वाला है ये नगर भी। ఎత్తైన కొండ శిఖరం పెద్ద నిటారుగా ఉండ కొండ పైన ఉందంట. बिल्कुल सीधा और बहुत ही लंबा ऊंचे पहाड़ पर ये नगर ప్రియులారా, बना हुआ है। దీన్ని కోరేష్ రాజు క్రీస్తుకు పూర్వం 546లో దీన్ని ఆక్రమించుకున్నాడు. इसको कोरेश राजा ने 546 में ही इसका आक्रमण कर लिया था। ఆ తర్వాత उसके बाद మహా అంతియోకస్సు క్రీస్తుకు పూర్వం 214లో ఆక్రమించుకున్నాడు. 214 में महा अंतियोकस ने यीशु मसीह के पूर्व में इसको आक्रमण कर लिया था। ప్రియులారా, प्रियो, ఇక్కడ సంఘం గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. यहाँ के कलीसिया के विषय में प्रभु एक बात कहता है। ఇక్కడ ఉన్న ఓ సంఘస్థులంట లౌకిక విషయాల్లో బాగా మునిగి తేలినోళ్ళంట. इस कलीसिया के जो लोग हैं ये पूरे संसार में ज्यादा डूबे रहते हैं। లౌకిక విషయాలు संसार के विषयों में ఎక్కువ వాటిపైన ధ్యానం ఉంటుంది. उसी पर ही ज्यादा ध्यान होता है इनका। తర్వాత उसके बाद అక్కడ ఉన్నటువంటి వారంట అసలు ఏమీ సాధించరంట. वहां जो भी रहते हैं वो किसी चीज को भी नहीं हासिल कर पाते, అలా సాధించకపోగా हासिल नहीं कर पाते और పూర్వం యొక్క ఘనతను బట్టి తలంచుకొని గర్వపడతారంట. जो पुराने उनके सम्मान है उसको याद करते हुए घमंड करते మీ रहते हैं। తాతలు, हमारे जो परदादा है, మా యొక్క మరి తండ్రులు, हमारे जो पिताजी है, మాకున్నటువంటి ఆధిక్యత, हमारा जो सम्मान है, అట్లా పూర్వే దలుచుకుని जो पुराने चीजें हैं उन्हीं को ही याद करते వీళ్ళు हैं। మాత్రం ఏం సాధించలా. लेकिन इस समय इन्होंने कुछ नहीं पाया है, వీళ్ళు మాత్రం ఏం इन्होंने సాధించలేదు. तो कुछ नहीं पाया। వీళ్ళు మాత్రం లౌకిక విషయాల్లో బాగా ఆనందంగా ఉన్నారు. संसार के विषय में डूबे हैं और बहुत आनंदित है ये लोग, కానీ लेकिन పూర్వ వైభవం దలుచుకుని మాత్రం బాగా గర్విస్తారంట. अपने पुराने वैभव को याद करते हुए बहुत घमंड करते हैं। వీళ్ళు మెలకుగా ఉండటానికి అశ్రద్ధ చూపుతారంట. ये
जागते रहने के लिए बहुत ही लापरवाही दिखाते వీళ్ళు हैं। మెలకుగా ఉండరు, ये जागते नहीं అంటే रहते, నిర్లక్ష్యంగా ఉంటారు. मतलब बहुत ही लापरवाही అంటే से रहते हैं। రక్షణ అంటే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఒక క్రైస్తవులకు సాదృశ్యం ఇది. उद्धार के विषय में जो लापरवाही करता है उन क्रिश्चियन के सादृश्य है ये। వీళ్ళు ఆత్మీయ జీవితంలో మెలకుగా ఉండరు. आत्मिक जीवन में जागते हुए नहीं रहते ये लोग। అక్కడంట ప్రసిద్ధమైనటువంటి వస్త్ర వ్యాపారం బాగా ఉందంట. वहां पे वस्त्र व्यापार बहुत ही प्रसिद्ध है। తెల్లని దుస్తుల కంట బాగా ప్రసిద్ధి అంటది. सफेद वस्त्रों के लिए और ज्यादा प्रसिद्ध है वो। అర్థమైందా? समझ में आ रहा है? ఈ పట్టణం యొక్క ఇది ఆ మూల చరిత్ర అన్నమాట. ये इस नगर का इतिहास है, ఇది మూల చరిత్ర. मूल इतिहास है ఈ इसका। పట్టణం యొక్క మూల చరిత్ర. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. अभी हम ध्यान देंगे సార్దీస్ యొక్క సంఘము. सरदिस कलीसिया। అందరూ బైబిల్ తెరవండి. सब बाइबल खोल दीजिए, ప్రతి ఒక్కరు బైబిల్ చూడాలి. हर एक बाइबल को ध्यान से देखें। 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 3रा अध्याय 3వ అధ్యాయం 1వ వచనం. पहला वचन। సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. सरदिस की कलीसिया के दूत को यह लिख। అంటే मतलब దేవుడు తాను బయలుపరిచిన వారికి తన సేవకులైన దూతలకి అందిస్తూ ఉంటాడు పిల్లగా. उसको सेवक जो उसके दूत हैं उनको अपनी बातें पहुंचाता रहता है। ఇక్కడ ఏ విధంగా తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే, यहाँ पे वो किस तरह अपने आप को प्रकट करता है। 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గల వాడు చెప్పు సంగతులేమనగా, जिसके पास परमेश्वर की 7 आत्माएं और 7 तारे हैं वह यह कहता है कि 7 నక్షత్రములు. 7 तारे। అర్థమైందా? समझ में आ रहा है? నక్షత్రాలు దేవుని సాధన చెప్పాడు, ఫస్ట్ లోనే చెప్పాడు. शुरुआत में ही बताया था तारे किसके सादृश्य हैं। చెప్పండి, बताइए దేనికి సాదృశ్యం నక్షత్రాలు చెప్పండమ్మా. किसके सादृश्य हैं तारे। ఆ? చూడండి ఒకసారి. एक बार देखेंगे हम ప్రకటన గ్రంథం 1 प्रकाशित वाक्य पहला अध्याय 16వ వచనం చదవండి. 16वां वचन पढ़ेंगे। वह अपने दाहिने हाथ में 7 तारे लिए हुए था और उसके मुख से तेज 2धारी तलवार निकलती थी। 20వ వచనం చదవండి. 20 वचन। अर्थात उन 7 तारों का भेद जिन्हें तूने मेरे दाहिने हाथ में देखा था, उन 7 सोने की दीवटों का भेद, वह 7 तारे 7 कलीसिया के दूत हैं और वह 7 दीवट 7 कलीसियाएं हैं। అర్థమైందా? జాగ్రత్తగా మరి వినండి, ध्यान से తెలుసుకోండి. सुनिए, जिलिए और जान लीजिए। ఈ యొక్క నక్షత్రాలనే దేవుని దాసులకి సాదృశ్యం ప్రియులారా. ये तारे जो है परमेश्वर के दास के सादृश्य है। నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. तारे चमकते रहते हैं। నక్షత్రాలు మన భూమికి ఎంతో చాలా ఎంత వేల అసలు లెక్కలేదు, చెప్పలేము. కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ये तारे जो हैं हमारी पृथ्वी से करोड़ों करोड़ों కోట్ల మైళ్ళ मील దూరంలో दूर ఉన్నాయి. है, కానీ लेकिन మిణుకు మిణుకుంటే కనపడతాను ఉంటాయి. वो चमकते हुए दिखाई देता ही रहता అలానే है। దేవుని యొక్క దాసులు, పరిశుద్ధులు, దేవుని ఆత్మలను సంపాదించే వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడుతూ ఉంటారు. जो परमेश्वर के दास हैं और आत्माओं को कमाते रहते हैं, वो हमेशा इस तारे की तरह चमकते ही रहते हैं। ఈ సార్దిశోళ్ళ కాదు, सरदिस लोगों की तरह नहीं, ఆత్మీయ మెలకువలు లేకుండా उनके अंदर आत्मिक जागते रहना नहीं है। లౌకిక విషయంలో బాగా పేరు పొందిన వాళ్ళు, संसार के विषयों में बहुत ज्यादा नाम कमाया బాగా हुआ है, ధనం बहुत సంపాదించుకోవడం, ज्यादा धन कमाया है। ధనం సంపాదిత్తమే దేవుని ఆశీర్వాదం అనుకుంటారు वो కొంతమంది. सोचते हैं कि धन कमाना ही प्रभु का आशीष है। వాళ్ళు సార్దిస్ సంఘంలో ఉన్నవాళ్ళు. वो सरदिस कलीसिया में रहने वाले लोग మరి हैं। ఈనాడు ఈ మనలో ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి, आजकल शायद ये हमारे अंदर तो नहीं है, हमें देखना జాగ్రత్తగా चाहिए। గమనించండి. ध्यान दीजिए। వాళ్ళు ఎక్కువగా वो ज्यादातर వాళ్ళ పూర్వపరాలు చూసి ఎక్కువ గర్వపడతా ఉంటారు. उनके पूर्वजों के सम्मान को याद करते हुए घमंड करते వాళ్ళకి हैं। మాత్రం ఏమి లేదు సాధించడానికి, उनके पास तो कुछ भी हासिल करने के लिए వాళ్ళు नहीं ఏం है। సాధించరు. वो तो कुछ हासिल भी नहीं करते। అర్థమైందా? समझ में आ చూడండి, रहा है? ఒకసారి చూడండి దానియేలు एक बार डैनियल 12 చూడండి ఒకసారి. एक बार डैनियल 12वां अध्याय निकालेंगे। 12:3 చదవండి ఒకసారి. 12:3 దానియేలు 12:3 डैनियल 12:3 ప్రతి ఒక్కరు చదవండి. हर एक खोलकर पढ़ेंगे। బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని ఆ? జ్యోతులను పోలిన వారై ఆ? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించెదరు. तब सिखाने वालों की चमक आकाश मंडल की सी होगी हम्म। और जो बहुतों को धर्मी बनाते हैं हम्म। वे सर्वदा तारों के समान प्रकाशमान रहेंगे। అర్థమైందా? समझ में आ गया? ఎవరు? कौन? అనేక మందిని లోకంలో నుంచి
దేవుని వైపు తిప్పినవాడు. बहुत से लोगों को संसार से प्रभु की ओर मोड़ने वाले, పాపం నుంచి నీతి మార్గం నడిపించేవాడు. पाप से धार्मिकता के मार्ग में चलाने वाले लोग. ఎవరికైనా ఒకరికైనా వాక్యం చెప్తావు నువ్వు? क्या किसी एक को भी आप वचन बताते हो? చెప్తావా? बताते हो. ఎవరికైనా నీ సాక్ష్యం చెప్తావు ఎప్పుడన్నా? किसी को भी अपनी गवाही बताते हो? నీ సాక్ష్యం ఎప్పుడన్నా? गवाही बताते हो कभी भी? నీ పక్కన ఉన్న దోస్తు, अपने बगल में रहने वाले दोस्त को, నీ ఇరుగు పొరుగు వారు, आपके आस पड़ोस के నీ लोग, పక్కన ఉన్న డ్యూటీ చేసే వాళ్ళకి, आपके बगल में रहकर ड्यूटी करने वालों को, ఎవరన్నా తెలిసిన వాళ్ళకి आप जिनको जानते हो उसको చెప్తావు, వాక్యం చెప్తావు. बताते हो वचन. చెప్పాలి పిల్లలు. बताना है प्रियो. నువ్వు నక్షత్రాలాగా మెరవాలంటే तुम्हें तारे के समान चमकना है. అనేకమైన పాపంలో ఉన్న వారు నీతి మనం నడిపించాలి. बहुत से पापियों को धार्मिकता के ఇది मार्ग में దేవుని चलाना చిత్తం. है. ये परमेश्वर की इच्छा ఇది है. చిత్తం, దేవుని చిత్తం. ये परमेश्वर की इच्छा है. అందుకే యేసయ్య మార్కు సువార్తలో इसलिए मरकुस सुसमाचार में यीशु मसीह ने कहा, ఏమంటే తెలుసా? क्या कहा? ఇదిగో देखो, అనేకమైనటువంటి ఈ సమీపంలో ఉన్న ఈ పల్లెలకి పట్టణాలకి వెళ్దాం పదండి, అందు నిమిత్తమే నేను వచ్చాను అన్నాడు. आसपास के गांव और नगरों में जाकर सुसमाचार बताएंगे क्योंकि इसीलिए मैं आया हूँ. అందు నిమిత్తం నేను వచ్చాను అన్నాడు. इसीलिए मैं आया हूँ. అర్థమైందా? समझ में आ रहा है ప్రియులారా? प्रियो? శ్రద్ధ. श्रद्धा रखना. కొంతమంది कुछ लोग ఓపెన్ చేయొచ్చు, కొంతమందికి कुछ लोग अपना वीडियो खोल सकते हैं, వీడియో ఓపెన్ చేయొచ్చు, वीडियो खोल सकते కానీ हैं, చేయరు. लेकिन नहीं खोलते. ఎందుకని? क्यों? ముచ్చట్లాడుకుంటూ కూర్చుంటారు, क्योंकि वहां पे बातें करते रहेंगे, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. इधर उधर घूमते रहेंगे. వాళ్ళ పేర్లు మాత్రం కనపడతాయి, सिर्फ उनका नाम ही दिखाई देता रहता है, కానీ వాళ్ళు కనపడరు. लेकिन वो लोग नहीं दिखाई देते. ఎవరి గురించి చెప్తున్నాను తెలుసు నేను? मैं किसके बारे में बता रहा हूँ? అవకాశం ఉండి కూడా मौका मिलने पर भी, అసలు అవకాశం లేకపోతే అది వేరే విషయం. अगर मौका नहीं है कोई बात नहीं, మనకు అవకాశం ఉంది, हमें तो मौका मिलता है. కాదు ఏయో కూరగాయలు కట్ చేసుకుంటాను, सब्जी काटते हुए, ఏదో ఆ మాటలు మాట్లాడుకుంటాను, आपस में बातें करते हुए, ఇందాములే सुनेंगे ఇందాములే सुनेंगे. రేపు వీళ్ళు అంటారంట, कल के दिन ये कहेंगे, లోకాసుత రాశాడు, लूका सुसमाचार అయ్యా में నువ్వు लिखा మా है, బజార్లో వాక్యం చెప్తే మేము మంచాల మీద పడుకుని ఇంటివే అంటారంట. आपने जब बाजार में रहते हुए वचन सुनाया था तब हमने अपने घर में बैठकर खाट पर మేము लेटते విన్నామయ్యా हुए నువ్వు सुना था. మా బజార్లో వాక్యం చెప్పినప్పుడు हमने वो वचन सुना था जब आप हमारी गली में वचन बता रहे थे. కూరగాయలు కోసుకుంటాను, सब्जी काटते हुए, తిరగమూతలు వేసుకుంటాను, तड़का लगाते हुए, అన్నం వండుకుంటాను, खाना बनाते మేము हुए, విన్నామయ్యా हमने सुना. మేము విన్నాం అంటారంట. हमने सुना करके बोलेंगे. వాళ్ళని ఏమంటారు తెలుసా? उनको क्या कहता है? మీరెవరు నాకు తెలియదు, मैं नहीं जानता तुमको, కానీ మీరు వెళ్ళిపోండి. जाओ. ఎందుకంటాడు పిల్ల? क्यों कहता है? ఇట్లా అర్థం అవుతుందా? आपको समझ में आ रहा है? మరి మలా కూర్చోవాలి. मरियम की तरह बैठना चाहिए. అర్థమైంది మీకు? समझ में आ रहा है? మార్తలాగా తిరగకూడదు, मार्ता की तरह नहीं घूमना चाहिए. మార్తలాగా తిరగబాకండి, मार्ता की तरह नहीं घूमना మరి चाहिए. మలా కూర్చోండి. मरियम की तरह बैठे रहो. ఎవరిని శబాష్ అన్నాడు యేసు ప్రభు? यीशु मसीह ने किसको शाबाश बोला? చెప్పండి. बताइए. నీకు వాక్యం తెలియకపోవచ్చు, आपको वचन पता नहीं होगा, కొంతమందికి వాక్యం తెలియకపోవచ్చు. कुछ लोगों को वचन पता नहीं వాళ్ళు होगा. అనుకుంటారు वो सोचेंगे క్రీస్తు నమ్ముకోవటమే పరిశుద్ధత, मसीह को विश्वास करना ही पवित्रता చర్చికి है, వెళ్తమే పరిశుద్ధత. सिर्फ चर्च में जाना ही पवित्रता है. మంచిదే, अच्छी కానీ बात ఏం है, నేర్చుకున్నాను? लेकिन आपने क्या सीखा? ఎంత నేర్చుకున్నావు? कितना सीखा? ఏమన్నాడు? మరియమ్మ ఏమన్నాడు? मरियम से क्या कहा? మరి ఏమన్నాడు? क्या कहा? మరియమ్మా हे मरियम, ఉత్తమమైనటువంటి పని इसने ఎన్నుకుంది. उत्तम भाग को चुन लिया है. మరి మార్తను అన్నాడా? लेकिन मार्ता को कहा क्या? మార్తను అనలా. मार्ता से नहीं మార్తను कहा. ఏమన్నాడు? मार्ता को क्या ఎందుకు कहा? మార్త అటు ఇటు తిరుగుతున్నా అన్నాడు. क्यों इधर उधर घूमती हो? ఇప్పుడు యేసు ప్రభు మరియమ్మతో మాట్లాడుతున్న మాటలన్నీ మార్త వింటుంది. यीशु मसीह मरियम से जो जो बातें कर रहा था सारी बातें मार्ता सुन रही थी. వింటుంది. सुन रही थी. ఎట్టింటుంది? कैसे सुन रही थी? అటు ఇటు తిరుగుతా इधर उधर घूमते हुए కోపంగా చూసుద్ది. गुस्से से देखती थी. చూసావా? देखा? ఇంత పని నేను పెట్టుకుంటే, इतना काम पड़ा है, ఎంత పని పెట్టుకుంటే इतना काम पड़ा है. చూడు కూర్చుని వాక్యం వింటుంది, देखो बैठकर वचन सुन रही చూడు है. కూర్చుని వాక్యం देखो వింటుంది. बैठकर वचन सुन रही है. కనీసం ఒక్క పనిలోనే సహాయపడదేవు చూడు, देखो कम से कम एक काम में भी मदद नहीं कर रही. ఒక పనిలోనే एक సహాయపడదేవు काम చూడు. में भी मदद नहीं कर रही. ఉండదు పిల్ల. ఉంటారు ఇలాంటి అవలక్షణ కలిగిన వాళ్ళని ఈ సాధ్య సంఘం గురించి చెప్తున్నాడు, వాళ్ళ గురించి చెప్తున్నాడు, ऐसे सार्दिस कलीसिया के लोगों के बारे में ही बता रहा వాళ్ళ है. గురించి చెప్తున్నాడు ఈ విషయం. उन्हीं के बारे में बता रहा है ये, కానీ వాళ్ళకి అర్థం కాదు పాపం, लेकिन उनको समझ में नहीं आता. వాళ్ళకి అర్థం కాదు. उनको समझ में नहीं కొంతమందికి आता. వాక్యం ఎక్కడ పిల్లారు? कई लोगों के दिमाग में वचन चढ़ता ही नहीं, ఎందుకంటే क्योंकि కఠిన హృదయులు, कठोर मन, కఠిన హృదయులు कठोर मन సత్యాన్ని విని సహించలేరు. सच्चाई को सुनकर सह नहीं सकते. అందుకే అంటాడు, इसलिए कहता है సత్యాన్ని అంట అసత్యంతోనంట పూర్తిగంట అణిచివేస్తారంట. सच्चाई को सच्चाई से पूरी तरह दबा देते हैं. ఎందుకంటే వాళ్ళు పాపోతేనే మంచిది, इससे अच्छा है कि ना जाए, లైవ్ లో పాపోతేనే మంచిది. लाइव में ना जाए तो अच्छा है. కనీసం మనం అటు ఇటు తిరుగుదాం నిందాం అనుకుంటే, कम से कम इधर उधर घूमते हुए हम सुनेंगे सोचते అటు हैं, ఇటు తిందాం చూస్తుంటే इधर उधर घूमते हुए सुनेंगे అట్ట सोचते కూడా हैं. వినొద్దు అంటున్నాడు ఏంది? ऐसे भी सुनने के लिए मना कर रहे हैं, అట్ట కూడా వినొద్దు అంటున్నాడు ऐसे ఏంది? भी सुनने के लिए मना कर అసలు रहे हैं. పాపదే బాగుండదు. ना ही जाऊं तो अच्छा होगा, మంచిది, अच्छी बात है. రేపు జరుగుతుంది నీకు. कल के दिन होगा.
రేపు ఉంటుంది నీకు. कल के दिन అర్థమవుతుందా? समझ में आ रहा है? అందుకే ఈ సార్దీస్ అని చెప్పి వీళ్ళు మెలకువ కలిగిన వాళ్ళు కాదు. इसलिए सार्दिस कलीसिया के विषय में बताता है వీళ్ళు ये మెలకువ जागते रहने కలిగిన वाले వాళ్ళు लोग नहीं కాదు. है, వీళ్ళు నిర్లక్ష్యం పర్సన్స్ అన్నమాట. వీళ్ళు ये लापरवाही करने वाले हैं। సంఘంలో ఉన్నారు, कलीसिया में तो रहते हैं, సంఘంలోనే ఉన్నారు వీళ్ళు. कलीसिया में ही है, కానీ ఎవరు వీళ్ళు? लेकिन कौन है ధనం ये? బాగా సంపాదించుకుంటున్నారు, धन बहुत ज्यादा कमाते हैं, తెల్లని వస్త్రాలు కట్టుకుంటారు. सफेद वस्त्र पहनते हैं। ఈనాడు క్రైస్తవులు మనం కట్టుకుంటామే आजकल हम लोग क्रिश्चियन लोग पहनते हैं ना తెల్లని వస్త్రాలు వేసుకుంటాం सफेद वस्त्र, ఆదివారం వెళ్తానికి. संडे चर्च जाने के लिए। అట్లా उसी तरह సార్దీసులు కూడా తెల్లని వస్త్రాలు వేసుకుంటారంట. सर्दिस के लोग भी सफेद वस्त्र पहनते అక్కడ हैं। వస్త్ర వ్యాపారం ఉంది, वहाँ पे वस्त्रों का व्यापार है, వస్త్ర వ్యాపారం బాగుంది. वस्त्रों का व्यापार बहुत ज्यादा होता है, కానీ लेकिन వాళ్ళ యొక్క పనులు ఎలా ఉన్నాయి? उनके हर काम कैसे हैं? వాళ్ళు దేని గురించి ఎక్కువ ఆశ కలిగి ఉండారు? उनके अंदर किस विषय की ज्यादा आशा है? వాహ్, మేము రోమా పట్టణంలో ఉన్న రోమా నగరంలో ఉన్న పట్టణం మాది ఏమనుకున్నారు? हमारा रोमी सरकार के नीचे रहने वाला नगर है, మేమంతా ధనవంతులు हम ఏమనుకున్నారు? सब बड़े धनवान हैं, మా యొక్క పట్టణంలో వ్యాపారం ఉంది हमारे इस ఏమనుకున్నారు? नगर में अच्छा व्यापार होता है, మాకంటే పెద్ద ఉన్న వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు కట్టుకుని हमारे इस नगर के लोग सफेद सफेद वस्त्र ఓ पहनकर ఎంత సంపాదించుకుని అనుకున్నారు? कितना कमाते हैं पता है? ఎక్కువగా ప్రియులారా లౌకిక విషయాల్లో ఎక్కువ వాళ్ళకి. संसार के विषयों पर ही ज्यादातर ध्यान देते క్రైస్తవులు हैं। కూడా చూడండి, क्रिश्चियन लोगों को भी देखो, కూర్చున్న కాడ నుంచి जब तक बैठते हैं నువ్వెంత సంపాదించా, तुमने कितना कमाया, నేనెంత मैंने సంపాదించా, इतना कमाया है, నువ్వెంత వెనకేసుకున్నా, कितना तुमने बचा के रखा, పిల్లలు ఏం చదివిస్తున్నా, बच्चों को क्या पढ़ा रहे हो, ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయా, घर में फ्रिज है क्या, ఇంకేమైనా ఉన్నాయా, और कुछ है, ఇది ఇలా పనులు. ये पूछते रहते हैं। బంగారం ఎంత ఉంది, सोना कितना है, ఇవి ఇలా పనులు. ये इनका నీ काम है। పిల్లడు కట్నం ఎంత తీసుకున్నా, तुमने अपने बच्चे के लिए कितना दहेज लिया था, నీ కోడలు ఎంత కట్నం తెచ్చింది, दहेज कितना लेके आई थी तुम्हारी बहू, ఇది లౌకిక విషయాలు. ये संसार का विषय है। పిల్లరా, प्रियो, అవి నువ్వు విన్నా వినకపోయినా అన్నా అనకపోయినా ये तुम అలాంటి అంటే కొంచెం అన్ని జనులు ఎక్కువ చెప్పుకుంటారు. तुम सुनो या ना सुनो, तुम कहो या ना कहो, लेकिन ऐसी बातें अन्य जाति लोग కానీ बहुत ज्यादा करते हैं। క్రైస్తవులు పిల్లరా लेकिन क्रिश्चियन लोगों को సత్యం తెలుసుకోవాలి. सिर्फ सच्चाई जानना चाहिए। నీకు ఎంత ఉందో అంతలో ఉండు, जितना तुम्हारे पास है उसमें रहो, जियो, తృప్తిగా ఉండు. तृप्त से जियो। అర్థమవుతుందా? समझ में आ रहा है? వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు, उन्होंने कितना कमाया है, మనం ఏం సంపాదించుకున్నాం? हमने क्या कमाया है, వాళ్ళ ఇంట్లో ఏముండి, उनके घर में क्या क्या है, మన ఇంట్లో अरे ఏముంది? हमारे घर में क्या है, వాళ్ళకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నారు, उनका कितना बैंक बैलेंस है पता है, మనకేముంది? हमारे पास क्या है। వాడు చూడు, వాళ్ళ అబ్బాయికి ఎంత కట్నం ఇచ్చారనుకున్నారు, देखा उनके अपने बेटे के लिए उन्होंने कितना दहेज लिया, మనమేముంది? हमारे पास क्या है। ఇట్లా టాలీ చేసుకుని బతుకుతారు వీళ్ళు. इस तरह एक दूसरे को देखते हुए जीते रहते ఇలాంటి हैं। క్రైస్తవులు ऐसे क्रिश्चियन लोग మెళుకు లేనివారు, सावधान रहने वाले, जागने वाले नहीं, మెళుకు లేనివారు. जागने वाले नहीं हैं। ప్రియులారా, प्रियो, జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, సార్దీస్ సంఘంలో इस सर्दिस कलीसिया में చూడండి, देखिए, ఈ సార్దీస్ సంఘం అంట ये सर्दिस कलीसिया తుయితర సంఘానికి దక్షిణాన దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం అంటిది. ये तुएतेरा कलीसिया के दक्षिण की ओर रहने वाले 50 किलोमीटर की दूरी में है। అర్థమైందా? समझ में आ रहा है? కానీ लेकिन మంచి ప్రఖ్యాతిగాంచిన ధనవంతులు ఇందులో ఉన్నారంట. बहुत प्रसिद्ध धनवान लोग यहाँ पे रहते हैं। మా ఊర్లో ఒక అంకుల్ మా మామయ్య అంటాం ఆయన్ని. हमारे गांव में एक व्यक्ति रहते हैं जिनको हम मामा जी करके बुलाते हैं। నాకు వచ్చిన దగ్గర నుంచి जब से मैं होश मैंने संभाला है, మా ఇంటి ఎదురుగా ఉంటాడు, वो हमारे घर के सामने ही रहते हैं, బైబిల్ చదువుతాడు. बाइबल पढ़ते हैं। పాపం ఆయనకి తెలుగు రాదు, उनको ढंग से पढ़ना नहीं आता। ఆయన ఏం చదువుతాడంటే ఎట్లా చదువుతాడంటే, कैसे पढ़ते हैं? యేసు ప్రభువు యెరూషలేములో అలా చదువుతాడు. పాపం इस तरह पढ़ते हैं। మంచిది, अच्छी बात है, చదువు అంతగా రాదు, उनको पढ़ना लिखना इतना नहीं మంచిది, आता, గురించి కూడా చదువుతాడు చక్కగా. धीरे धीरे से पढ़ लेते हैं। తెల్లవారుజామున లెగిసి सुबह सुबह उठकर పాటలు పాడతాడు, गीत गाते हैं, పాటలు పాడతాడు. गीत गाते हैं। ఆదివారం కంపల్సరీ చర్చికి వెళ్తాడు, संडे बिल्कुल समय पर चर्च चले जाते हैं, వెళ్తాడు. जाते हैं। కుటుంబాలను పెట్టి ఇంట్లో घर పెట్టుకుంటాడు. में पारिवारिक प्रार्थना भी रखवाते हैं। మళ్ళీ మా నాన్నగారితో మాట్లాడతాడు, గుడ్డమ్మా ఇజ్రాయేలుల గురించి నీకు తెలుసా అని అడుగుతా ఉంటాడు. और फिर मेरे पापा से बोलते रहते हैं, तुम्हें इजरायलियों के बारे में पता है क्या? అన్ని ఉండి सब बातें हैं उनके अंदर। నాకు జాబ్ వచ్చినాక जब मेरे को नौकरी लग गई, నేను సెలవులకు వెళ్తే मैं जब छुट्टियों में गांव जाता था तो ఏమైనా అడగాలని చెప్పండి. मुझसे क्या पूछना चाहिए उन्हें? అయ్యా బైబిల్ చదువుకుంటున్నావా, बेटा बाइबल पढ़ते हो? అయ్యా మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు, జాబ్ ఇచ్చాడయ్యా, अच्छी नौकरी दी है परमेश्वर మరి ने, అక్కడ సంఘానికి వెళ్తావా, तो क्या वहाँ चर्च में जाते हो? మరి మారు మనసు పొందేవా क्या तुमने मन फिराया? అని అడగగా ऐसे पूछना అసలు चाहिए। అడగండి నన్ను. ऐसे नहीं पूछते। ఏమంటారు తెలుసా, क्या बोलते पता है? అయ్యా భాస్కరవా ఏంది ఒక ఎకరం డబ్బులు కొన్నట్టు ఎకరం అన్నా కొంటావా అని అడుగుతాడు. मैं जाता था, मुझसे पूछते थे, भास्कर क्या 1 एकड़ जमीन खरीदोगे? ఇప్పుడేనయ్యా ఒక ఎకరం బేరానికి వచ్చిందే, अभी आया है 1 एकड़ जमीन खरीदना चाहते हो बतावा? क्या?
మంచిగా పండుద్ది, बहुत अच्छा फसल होगा उसमें, బాగా పండుద్ది. बहुत अच्छा फसल होगा। అసలు ఏమైనా సంపాదిస్తున్నావా? कुछ कमा रहे हो? ఏమైనా వెనకేసుకున్నావా? कुछ बचा के रखा है क्या? వెనకేం వేసుకుంటాము? क्या बचा के रखेंगे? అన్ని లోపల వేసుకుంటున్నాం. सब हम अंदर डाल रहे हैं। కొంతేమో దేవుని సంఘానికి, थोड़ा तो प्रभु की कलीसिया के ఆత్మ लिए, సంపాదించడానికి, आत्मा को कमाने के ఆ लिए। మిగిలి ఉన్నాయేమో లోపల వేసుకుంటున్నాం. जो बचा हुआ है वो अपने अंदर डाल लेते ఇక हैं। వెనక ఏం వేసుకుంటాం? फिर से क्या बचा के रखेंगे? వెనకేసుకునే మనం చూస్తాం, जो हम बचा के रखेंगे क्या वो हम देख पाएंगे? వెనకేసుకునే మనం చూస్తున్నామా? क्या हम देख पाएंगे? కడుపులో వేసుకుంటే శక్తి దొరుకుద్ది. पेट में डालेंगे तो शक्ति मिलेगी। ఉన్న డబ్బులు ఆత్మను సంపాదిస్తే రేపు నక్షత్రాల్లాగా కనపడతాం అక్కడ. जो पैसे हैं उससे आत्मा कमाएंगे, कल के दिन तारे के समान दिखाई देंगे। నేను అంటాను, मैं कहता हूँ, ఏంది మాయా నువ్వు రక్షణ పొందుకున్నావు, ఏంది అంటే అయ్యో దేవుడు దేవుడే ఈ మనకు ఉండాలయ్యా అంటాడు. मैं कहता था कि क्या मामा जी आपने तो उद्धार पाया, क्या बोलते हो? कहते थे कि भगवान तो भगवान अपनी ओर है और ये सब भी होना चाहिए। అది సార్దీస్ సంఘంలో ఉన్న విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు. सार्दिस कलीसिया के विश्वासियों के सादृश्य है, అంటే లౌకిక విషయం, संसार के विषय। దేవుని మాటలే, प्रभु की बातें बातें మళ్ళీ లోకమే. और संसार की बातें संसार की కానీ बातें। लेकिन యేసు ఏమన్నా తెలుసా? यीशु मसीह ने क्या कहा? ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. दो स्वामियों के दास नहीं बन सकते। అది వదులుకోలేము మనం, उसको भी नहीं छोड़ सकते, ఇది వదులుకోలేము. इसको भी नहीं छोड़ నాకు सकते। యేసు కావాలి, मुझे यीशु मसीह चाहिए, నాకు యేసు కావాలి, मुझे यीशु मसीह నాకు లోకము चाहिए, కావాలి, मुझे संसार भी चाहिए, నాకు బైబిలు కావాలి, मुझे बाइबल भी चाहिए, లోక విషయాలు కావాలి. संसार के विषय भी चाहिए। నేను పరిశుద్ధులతో కలిసి కూడా ప్రార్థన చేస్తాను, मैं पवित्रों के साथ मिलकर प्रार्थना అన్ని करूंगा, జనుల స్వభావంతో ఆతో కూడా తిరుగుతాను. अन्य जातियों का स्वभाव रखकर उनके साथ घूमूंगा फिरूंगा। వీళ్ళు వెళ్తారండి సార్? क्या ये लोग जाएंगे? వీళ్ళు పరలోకానికి వెళ్తారా? ये स्वर्ग जाएंगे? అందుకే మనకు తెలుగు సామెత ఉంది, इसलिए तेलुगु में एक कहावत है, వీళ్ళు ఉట్టికి కాకుండా స్వర్గానికి కాకుండా మధ్యలో ఏలాడతారు. ये ना नरक के रहेंगे ना स्वर्ग के रहेंगे, बीच पे ही लटकते रहेंगे। నా గరక నా ఘాట్కా ఏమంటారు? क्या बोलते हैं హిందీలో ఏమంటారు? हिंदी में? क्या बोलते हैं? నా గరక నా ఘాట్కా. ना घर का ना घाट का। తెలుగులో ఏమంటాము? ఉట్టికి కాదు స్వర్గానికి కాదు. వీళ్ళు ना घर के हैं ना घाट के हैं। ఇలాంటి వాళ్ళని దెయ్యాలు ఇలాంటి వాళ్ళని జనాలు. ऐसे लोगों को ही लोग कहते हैं कि ये भूत बन गए, भूत बन गए। ఎందుకని? क्यों? వీళ్ళకి ఆశ పోలా. इनके अंदर की इच्छाएं खत्म नहीं हुई। ఈ సైతాను తెలుసు, शैतान को पता है వీళ్ళ రోజు అయిపోయింది, इनका रोल तो खत्म हो गया, వీళ్ళకి ఆశ పోలేదుగా. इनके अंदर की इच्छाएं नहीं गई, వీళ్ళని పోల్చుకుని వస్తాడు, इनका रूप लेके आएगा, వీళ్ళని పోల్చుకొచ్చి इनका रूप लेके आके, అమ్మ కోళ్ళ ఏంది ఒక పంచి కూడా పెట్టలేదు నాకు, बहू तूने मेरे लिए एक धोती भी नहीं रखी। ఎందుకంటే వీళ్ళకి ఆశ పాపోయినే. क्योंकि इनके अंदर की आशाएं खत्म नहीं हुई। మనల్ని నేను చెప్తే నన్ను పోల్చుకొస్తాడు సైతాన్. अगर मैं मर गया तो क्या शैतान मेरा रूप लेके आएगा? రాడు. नहीं आएगा। ఎందుకని? क्यों? నాకే ఆశలు లేవు. मेरे अंदर कोई भी आशाएं ఇక్కడ नहीं ఏ రూపంలో వచ్చి మీతో మాట్లాడతాడు? है। इस रूप में आकर वो आप लोगों से बातें करेगा। ఆ దగ్గర సబ్జెక్ట్ లేదు. उसके पास कोई सब्जेक्ट ही नहीं है। అర్థమైందా? समझ में आ रहा है? సైతాన్ దగ్గర शैतान के पास నేను చచ్చిపోయినాక जब मैं मर जाऊंगा, నన్ను పోల్చుకుని మీ దగ్గరికి రావడానికి సబ్జెక్ట్ లేదు దగ్గర. मेरा रूप लेकर आपके पास आने के लिए कोई सब्जेक्ट ही नहीं है। హలో, అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है आपको? చెప్పేది అర్థమవుతుందా? जो मैं बता रहा हूँ समझ में आ కానీ रहा है? అన్ని జనుల యొక్క సబ్జెక్ట్ చాలా ఉంటుంది దగ్గర. लेकिन अन्य जातियों का बहुत ज्यादा सब्जेक्ट उसके पास होगा। ఏ మామ పొగాకు కాడ కూడా పెట్టలేదు నాకు మామ అంటున్నట్టు వచ్చి, वो आके कहेगा मामा जी मेरे लिए कुक्का भी नहीं बचा के रखा। ఊరి రాత్రే మామ వచ్చి నన్ను పొగాకు కాడ ఉడుతున్నాడు రే. अरे रात को सपने में मामा आए थे, वो मेरे से कुक्का मांग रहे थे। అర్థమైంది మీకు? समझ में आ रहा है? పిల్లరా, प्रियों, ఎలా బతకాలి మనం, कैसे जीना है हमें, ఎలా ఉండాలి మనం कैसे रहना है हमें? చూడండి, देखिए ఏమంటున్నాడో చూడండి. क्या कहता है, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. देखिए కొన్ని సత్యాలు తెలుసుకోవాలి పిల్ల మనం. कुछ सच्चाई को हमें जानना है। 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. 7 आत्माएं जो कहता है, అంటే मतलब 7 పరిపూర్ణ సంఖ్య. 7 संपूर्ण संख्या है। అంటే ఇక్కడ 7 దైవదాసు అని కాదు, ఇక్కడ यहाँ पे 7 प्रभु के दास करके अर्थ नहीं है। అది కాదు, ఇక్కడ इसका मतलब ये नहीं है। తెలుసుకోండి. जान लीजिए, పరిపూర్ణము గలవాడు గల సైన సేవకుడు అని అర్థం. ఇక్కడ मतलब संपूर्ण सेवक। అర్థమవుతుందా? समझ में आ रहा है? 7 నక్షత్రములను అంటే అర్థం ఏం తెలుసా? 7 तारे मतलब क्या है? నక్షత్రాలు దేవుని దాసులకు సాదృశ్యం. तारे जो है प्रभु के दास के साथ 7 పరిపూర్ణ సంఖ్య. 7 तो संपूर्ण అంటే संख्या ఆ है। సేవకుల్లో పాపం కనపడదేక. मतलब उस दास के अंदर कोई भी पाप दिखाई नहीं देना चाहिए। అంటే అర్థం ఏం తెలుసా? मतलब क्या है? అంటే అర్థం ఏంటి? मतलब क्या है? కోరికలు రావని. क्या इच्छाएं आएंगी नहीं? కోరికలు రావని. इच्छाएं नहीं आएंगी। ఎవరన్నా నాకు కోరికలు రావదంటే అటు అబద్ధం చెబుతున్నాడు అర్థం. जो कहता है मेरे अंदर कोई इच्छाएं आती ही नहीं तो वो झूठ बोलता है। కోరికలు ఎవరికి రావంటే इच्छाएं किसके अंदर उत्पन्न नहीं होती? ఆడు మెంటలోడన అయి ఉండాలి, वो पागल होगा ఆడు కోమలోహనీళ్ళు ఉండాలి, या तो वो कोमा में चला गया होगा ఆడి మైండ్ అన్నా పాడై या ఉండాలి. उसका दिमाग खराब हो गया होगा। వాళ్ళకి ఆలోచనలు రావు, उनके अंदर कोई विचार या इच्छाएं नहीं आएंगी। వత్తి ఆలోచనలు. इच्छाएं और विचार तो आएंगे, కానీ लेकिन వాటిని అసహించుకోవాలి. उससे घृणा करना है। అంటే మన బాడీకి మనం సంజాయించుకోవాలి. अपने शरीर को हमें ही समझाना है। ఓ బాడీయా हे शरीर, జాగ్రత్తగా ఉండేవనుకున్నా. ध्यान से रहो।
ఏమనుకున్న జాగ్రత్తగా ఉండాలి. ध्यान से रहो क्या सोचते हो। సత్యం చెప్పమంటారు నన్ను. सच्चाई बताऊं, ఈ రోజు మా ఢిల్లీలో బాగా చలి. आज के दिन दिल्ली में बहुत ठंड है, బాగా చలి. बहुत ठंड है। నేను జస్ట్ గడ్డం చేసుకుందాం అని చెప్పి అక్కడ ఆ వాష్ బేసిన్ దగ్గర గడ్డం చేసుకుంటున్నా. दाढ़ी बनाने के लिए वॉश बेसिन के पास खड़ा हो गया। నాలో ఒక ఆలోచన తీసుకొస్తున్నాడు. मेरे अंदर एक विचार आ रहा था, 2 పెగ్గులు కనుక రొమ్ము తాగితే ఈ రోజుల్లో अगर आजकल के दिनों में 2 पैग रम पी लेंगे तो చలి కూడా ఉండదా? ठंड भी नहीं लगेगी, చలి కూడా ఉండదా? ठंड भी नहीं लगेगी। ఏయ్ సైతానుడా, ए शैतान, ఏమనుకున్నావు నువ్వు? क्या सोच रहे हो तुम, ఏమనుకున్నావురా? क्या सोच रहे हो। ఇది దేవుడిచ్చిన బాడీ, ये परमेश्वर का दिया हुआ शरीर है, ఇది దేవుడిచ్చిన బాడీ. ये परमेश्वर का दिया हुआ ఇదిగో शरीर ఈ है, హృదయం పరమేశ్వర మందిరం. ये हृदय परमेश्वर का मंदिर है। ఈ పెదాలతో నిన్ను స్తుతించాలి. इन होठों से तुम्हारी स्तुति करनी నా है, ప్రభువుకు స్తుతించాలి. मेरे प्रभु की स्तुति करनी ఈ है, నాలుకలతో దేవుని స్తుతించాలి. इस जीभ से परमेश्वर की स्तुति పాటలు करनी है, పాడాలి. गीत गाना है। ఈ బాడీ దేవునికి అర్పించాను నేను. ये शरीर मैंने परमेश्वर को सौंप दिया है, జాగ్రత్త. ध्यान से रहो। ఏమన్నాడు? क्या कहता है, అగ్ని జ్వాల వంటి కన్నుల వాడు అపరంజి పాదం, నా పాదం కంచు తన్నేనంటే పరిగెత్తు అని చెప్పేసి. क्या कहा कि आंख जो है वो आग की ज्वाला के समान है और पांव जो है पीतल के समान है, కంచు లాంటి పాదం पीतल के समान। అంటారు కదా, తన్నేనంటే అంటారు కదా. बोलते हैं ना, एक लात मारा तो యేసు నామములో సాతానుడా పో. यीशु मसीह के नाम से शैतान चले जाओ। అది మనం జయించడం అంటే. ये है जीत पाना मतलब। కొందరు అంటారు कुछ लोग कहते నా हैं కోరికలే రావు. मेरे अंदर इच्छाएं नहीं వాడు आती, అబద్ధం చెప్తున్నాడు ఖచ్చితంగా. तो सच में वो झूठ बोल रहा జోట. है, तो वो झूठ बोल रहा है। ఎందుకు రావండి కోరికలు? क्यों नहीं आएंगी इच्छाएं, కోరికలు రావా? क्या इच्छाएं नहीं आएंगी। ఆ కోరికలను మనం నెరవేర్చాం. उन इच्छाओं को हम पूरा नहीं करेंगे, మనం పరిశుద్ధాత్మ ఇచ్చే కోరికలు నెరవేరుస్తాం. हम सिर्फ पवित्र आत्मा की दी हुई इच्छाओं को पूरा करेंगे, పరిశుద్ధాత్మ ఇచ్చే కోరికలు నెరవేరుస్తాం. पवित्र आत्मा की दी हुई इच्छाओं को पूरा करेंगे, సైతానుడు కోరికలు మనం నెరవేర్చాం. शैतान की इच्छाओं को पूरा ही नहीं करेंगे। వర పో, जाओ, నా దగ్గర నీకు అవసరం లేదు, ఇక్కడ పో. मेरे सामने रहने की जरूरत ही నేను नहीं है, పరిశుద్ధురాలిని, मैं पवित्र हूँ, పరిశుద్ధుణ్ణి पवित्र हूँ, అని మనం చెప్పాలి. అడిగి ऐसे हमें बताना है, उसे చెప్పాలి. बताना है। మనం చచ్చేంత వరకు వాడు మనల్ని కవ్విస్తానే ఉంటాడు. मरते दम तक वो हमें प्रेरणा देता ही रहेगा, కవ్విస్తానే ఉంటాడు प्रेरणा పిల్లరా. देता ही रहेगा अंदर ही, కానీ వాడికి లొంగకూడదు మనం. लेकिन उसके सामने झुकना नहीं चाहिए। అది అన్నమాట. అంటే ఏ హై. పరిపూర్ణమైన విశ్వాసులు, పరిపూర్ణమైనటువంటి సేవకులు. संपूर्ण विश्वासी और संपूर्ण सेवक, అంటే 7 నక్షత్రాలు అంటే అర్థం అది. 7 तारे मतलब ये है। తర్వాత उसके बाद దేవుని 7 ఆత్మలు గలవాడు. परमेश्वर की 7 आत्माएं, దేవుడికి 7 ఆత్మలు లేవండి. परमेश्वर की 7 आत्माएं नहीं है। ఒకసారి ఒక దైవదర్శన అడిగారు, एक बार एक प्रभु के दास से पूछा ఎన్ని ఆత్మలు ఉండేవి? कितनी आत्माएं हैं, 7 ఆత్మలు చెప్పారు. उन्होंने कहा 7 आत्माएं। చెప్పు ఒకటి. मैंने कहा बताओ कौन कौन सी आत्माएं हैं, చెప్పలేకపోయాడు. नहीं बता पाया, చెప్పలేదు. नहीं దైవ बता సేవకుడు. पाया। वो प्रभु का दास है, पास्टर है, చెప్పలేకపోయాడు. नहीं बता पाया। ఎందుకని? क्यों? ఇలాంటి వాక్యాలు ఏమి ఉంటాడు. क्योंकि ऐसे वचन को सुना होगा। ఇక్కడ దేవుని 7 ఆత్మలు అంటే అర్థం ఏం తెలుసా? यहाँ पे परमेश्वर की 7 आत्माएं मतलब क्या है पता है? 7 అంటే పరిపూర్ణము, 7 मतलब संपूर्ण, ఆత్మ అంటే आत्मा मतलब దేవుని జ్ఞానంతో ఉన్న వాళ్ళమి, परमेश्वर के ज्ञान से जो అంటే रहते हैं, సంపూర్ణ ఆత్మ కలిగిన వాళ్ళము. संपूर्ण आत्मा जिनके अंदर है। సైతానాత్మ లేదు మనలో. हमारे अंदर शैतान की आत्मा नहीं है। ఇక్కడ దేవునికి పోలిస్తే यहाँ पे परमेश्वर के ओर से देखे तो దేవుడు కూడా परमेश्वर भी పరిశుద్ధుడు, पवित्र है, ఆత్మ కలిగిన దేవుడు, आत्म रूपी परमेश्वर है, వాక్యము కలిగిన దేవుడు, वचन रूपी परमेश्वर है, ప్రేమ కలిగిన దేవుడు, प्रेमी परमेश्वर है, దయ కలిగిన దేవుడు. दयालु परमेश्वर है। దేవుళ్ళు ఇన్ని దేవుళ్ళు లేరండి. इतने सारे परमेश्वर దేవుడు नहीं, ఒక్కడే. परमेश्वर एक ही ఆయనకున్న है। లక్షణాలు ఇవన్నీ. उनके अंदर के लक्षण है ये, అర్థమవుతుందో మీకు? समझ में आ रहा है? వాక్యం యొక్క వెలుగును తెలుసుకోండి మీరు. वचन की ज्योति में इन चीजों को पहचान लो। అందుకనే इसलिए సంపూర్ణ పరిశుద్ధ కలిగిన సేవకుడు, సేవకురాలు, మరి విశ్వాసులు, संपूर्ण पवित्र विश्वासी सेवक और दास दासी, మంచి పరిపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు అని అర్థం. ఇది अच्छा और संपूर्ण आत्मा जिनके अंदर है, इसका मतलब ये 7 ఆత్మలు ఉండవు, 7 आत्माएं नहीं है, 7 ఆత్మలు లేవు, 7 नहीं, 3 ఆత్మలే. आत्माएं 3 हैं। ఏంటి? क्या? దుష్టాత్మ, జీవాత్మ, పరమాత్మ. दुष्ट आत्मा, जीवात्मा, पवित्र आत्मा। అర్థమైందా? समझ में आ रहा है? దుష్టాత్మ दुष्ट आत्मा, ఓ లూసిఫర్, लूसीफर, దుష్టాత్మది. वो दुष्ट आत्मा है, మనం చెడ్డలో నడిపిస్తాడు, हमें बुराई में चलाता है, చెడ్డగా ప్రేరేపిస్తాడు. बुराइयों का प्रेरणा हमारे अंदर उत्पन्न करता है। తర్వాత उसके बाद దుష్టాత్మ, జీవాత్మ, ఇది जीवात्मा, మనలో ఉన్నాడు. वो हमारे अंदर है। ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు जब आदम हव्वा की सृष्टि की गई, నాసికారంధ్రంలో జీవాత్మను ఊదగా జీవం కలిగిన ప్రాణి అని చెప్పింది. उसके नथनों में जीवन का सांस फूका तो वो जीवित प्राणी बन गया करके लिखा है। దుష్టాత్మ, జీవాత్మ, పరమాత్మ. दुष्ट आत्मा, जीवात्मा, परमात्मा। దేవుడు ఆత్మై ఉన్నాడు. परमेश्वर आत्मा है। యేసు ప్రభువు ఏమన్నాడు? यीशु मसीह ने क्या దేవుడు कहा? ఆత్మై ఉన్నాడు. परमेश्वर आत्मा है। ప్రియులారా, प्रियो, క్రైస్తవుల యొక్క బాడీలో ఈ లక్షణాలన్నీ నివాసం చేయాలి.
एक क्रिश्चियन के शरीर में सारे लक्षण वास करने चाहिए। గర్వం ఉండకూడదు. घमंड बिल्कुल नहीं होना चाहिए। ఈ సార్దీస్ సంఘంలో ఉండవాళ్ళంట ये सर्दिस कलीसिया में रहने वाले लोग जो చాలా हैं గర్విష్ఠులు అంట. बहुत ही घमंडी हैं, గర్విష్ఠులు. बहुत ही घमंडी हैं। డబ్బును చూసి, पैसों को देखकर, వస్త్రాలు చూసి, वस्त्रों को देखकर, వ్యాపారాలు చూసి, व्यापार को देखकर, ఎండి బంగారాలు చూసి, सोना चांदी को देखकर, మా పితరులు అబ్బో ఎంతో ఉన్నతంగా బతికినోళ్ళని, अरे हमारे पूर्वज तो बहुत ही धन మా संपत्ति से जिए थे, పట్టణము ఎంత ఎత్తైన కొండ మీద నిటారు గట్టబడిందని, हमारा नगर जो है बिल्कुल ऊंचे और सीधे पहाड़ पर बना गया है ఈ करके। చెప్పు బతికే వాళ్ళే గాని వాళ్ళు సొంతంగా సాధించింది ఏమీ లేదు. ऐसा कहकर जीने वाले लोग हैं लेकिन उन्होंने खुद कुछ नहीं कमाया है। గర్విష్ఠుల గురించి బైబిల్ చెప్తుంది. घमंडियों के बारे में बाइबल कहता है అసలు గర్వం ఉండకూడదు. घमंड तो बिल्कुल नहीं होना యేసు चाहिए। అన్నాడు यीशु मसीह ने क्या कहा? సంఘస్థులు, कलीसिया के लोग, సంఘములోకి వచ్చిన వాడు, कलीसिया में जो आते हैं, రక్షణ పొందిన వాడు, उद्धार पाए हुए लोग, నన్ను వెంబడిస్తున్న వాడు जो मेरे पीछे चलते हैं, తగ్గించుకోండి, वो अपने आप को कम करें, తగ్గించుకోండి, कम करें, శ్రమలు అనుభవించండి. क्लेशों को उठाएं। శ్రమల నుంచి బయటపడి పారిపోకండి, इन क्लेशों को, समस्याओं को देखकर भागे ना, పారిపోకండి, भागे ना, ఎదురు తిరగండి. उसका सामना करो। అవి పారిపోవాలి, మనం పారిపోవాలి. वो समस्या हमें छोड़ के भागनी चाहिए, చూడండి हमें नहीं గర్విష్ఠుల भागना గురించి ఏం चाहिए। చెప్తున్నాడు చూడండి. देखो घमंडियों के बारे में क्या कहता है। సామెతల గ్రంథం नीति वचन 16:18 చదవండి. 16-18, సామెతలు नीति वचन 16:18 16-18। అందరు తీర్చి చూడండి. विनाश से पहले गर्व और ठोकर खाने से पहले घमंड आता है। నాశనకు ముందు గర్వం నాశనానికి ముందు గర్వం వచ్చుద్దంట, పడిపోవటకు ముందు అహంకారమైన పడిపోవటానికి ముందు అహంకారం వచ్చుద్ది. అర్థమైందా? समझ में आ रहा है? ఎందుకు పడిపోయింది సాధిషులు? क्यों सादिस के लोगों ने ठोकर खाया? ఎందుకు పడిపోయారు? क्यों? గర్విష్ఠులు. ये बहुत ही घमंडी लोग మీకు हैं। అసలు ఆత్మీయ మెలకువే లేదు. आत्मिक जागतेपन के अंदर है ही नहीं। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, యేసు ప్రభు వస్తాడు అంటే यीशु मसीह आएगा बोलने पर రండి, మళ్ళీ క్రైస్తవుడే क्रिश्चियन लोग ही बोलते हैं अरे छोड़ो, వస్తాడు అని జనాలు దడిపెత్తున్నారు, आएगा आएगा करके लोगों को डराते रहते हैं, దడిపెత్తున్నారు. डराते रहते हैं। మేము క్యాలెండర్లు చేయటం మొదలు పెట్టిన తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు అన్ని క్యాలెండర్లు మేము చేసాం. हमने कैलेंडर जब से बनाना शुरू किया, प्रकाशित वाक्य पहले अध्याय से लेकर 21 अध्याय तक उसमें सारा लिखा। ఒక పాస్టర్ అన్నాడంట, एक पास्टर जी ने कहा, ఈ పాస్టర్ భాస్కర్ రావు గారు అందరం దడిపెత్తున్నాడని చెప్పారు. पास्टर भास्कर जी जो है सबको डरा रहे हैं। ఈ ప్రకటన గ్రంథం చేసి प्रकाशित वाक्य का कैलेंडर बनाकर అందరిని భయపెడుతున్నాడు. सबको डरा रहे हैं। అంటే ముందు ఆ పాస్టర్ భయపడ్డాడు. मतलब सबसे पहले वो पास्टर जी डर गए। మేము చేసిన క్యాలెండర్ చూసి, हमने जो बनाया है उस कैलेंडर మేము को देखकर, రాసినటువంటి ఆ మ్యాటర్ చూసి हमने जो मैटर लिखा है उसको ముందు देखकर మనోడికే భయం వచ్చేసింది, सबसे पहले उस पास्टर जी को डर लग गया, భయం వచ్చేసింది. डर लग गया। ఎందుకని? क्यों? వాళ్ళు ప్రకటన గ్రంథం చదవరు, वो प्रकाशित वाक्य नहीं पढ़ते, వాళ్ళకి వాక్యం వెలుగు లేదు, उनके अंदर वचन की ज्योति नहीं है, అందులో ఉన్న తెగులు నాకు కొత్త అంట. उनके अंदर के जितने भी क्लेश है उनके अंदर आ जाएंगे, వాళ్ళకి వాక్యం వెలుగు లేదు పిల్లలు. वचन की ज्योति में नहीं रहते वो लोग। అందుకనే इसलिए రాత్రి నాకు దేవుడు रात को मुझे परमेश्वर ने స్వరంతో మాట్లాడి एक आवाज से बातें करी, కీర్తనల గ్రంథం 138 చదువు అన్నాడు నన్ను. भजन संहिता 138 पढ़ो कहा, నాకు చెప్పాడు రాత్రి దేవుడు, मुझसे कहा, నాతో మాట్లాడాడు. मुझसे परमेश्वर ने बातें की, నువ్వు కీర్తన గ్రంథము तुम भजन संहिता 138 చదువు. तुम 138 पढ़ो। నేను 1 గంట నుండి, मैं 1 बजे से, ఎందుకు 138 చదవమంటున్నాడు? क्यों मुझे ये 138 पढ़ने को कहता ఎందుకు है, చదవమంటున్నాడు? क्यों पढ़ने को कहता है, ఎందుకు చదవమంటున్నాడు? क्यों पढ़ने को कहता है? లేచేది ఇప్పుడు నేను क्या मैं अभी उठ जाऊं? లేచి చూసి బైబిల్ చూస్తే బాగుంటది. उठ के अगर मैं बाइबल देखूंगा तो अच्छा होगा, చలో ఉదయం చూద్దాంలే. चलो सुबह देखूंगा। వినరా? प्रियो, అందులో ఒక రాశాడు, उसके अंदर एक बात है, నీ నామము కంటే వాక్యమును నువ్వు హెచ్చించవని రాసిన. చూడండి అక్కడ, तूने अपने नाम से वचन को ऊंचा किया करके लिखा చూడండి है। అక్కడ చూడండి. రెండో వచనం, दूसरे वचन, क्योंकि ఆ, तूने अपने वचन को अपने बड़े नाम से अधिक महत्व दिया है। ప్రైజ్ ద లార్డ్. ఈ ఇంకా నామంతటి కంటే ఆ నీవిచ్చిన వాక్యమును చూసారా? నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏమన్నాడు? నీ నామంతటి కంటే నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్విచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి నీవు ఉన్నావు. గొప్ప చేసి ఉన్నావు. ఇప్పుడు నామానికి ప్రాధాన్యత, వాక్యానికి ప్రాధాన్యత. बताइए, अभी नाम को बहुत प्रमुख समझ आएगा या वचन को వినండి प्रमुख समझ సత్యం వినండి, आएगा? తెలుసుకోండి. सच्चाई को सुन लीजिए, ఈ जान దినాల్లో लीजिए। నామకర్త సంఘాలు చాలా ఉన్నాయి. आजकल के दिनों में नाम मात्र कलीसियाएं हैं, बहुत सारी। వాక్యాన్ని పరీక్షించి చెప్పే కాపర్లు తక్కువగా ఉన్నారు. वचन को परख कर बताने वाले पासवान बहुत कम हो गए हैं। అర్థం కానివాళ్ళు, అర్థం చెప్పని వాళ్ళు, చెప్పలేని వాళ్ళు, మనం నడిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. वचन समझ में नहीं आता और वचन का अर्थ नहीं बता सकते, ऐसे पासवान बहुत हो गए हैं। మీరు ధన్యులు, आप धन्य लोग हैं, మీరు ధన్యులు. आप धन्य लोग हैं, చక్కగా వింటున్నారు, अच्छे से सुन रहे हैं, అన్నిటికీ తాత్పర్యాలు తెలుసుకుంటున్నారు. सबके तात्पर्य को जान रहे हैं। చెప్పండి జనాలకి, लोगों को बताएं, అనేక ఆత్మలు నడిపించండి, बहुत सारे आत्माओं को समय నక్షత్రాల్లాగా लेके ఎలగండి. तारे के समान चमके। భూమి మీద నువ్వు ఉంటే దేవుడికి నక్షత్రంలా కనపడతా ఉంటా. पृथ्वी पर जब तुम रहोगे तो परमेश्वर को तुम तारे के समान అసలు दिखाई ఇంకో క్వశ్చన్ दोगे। తెలుసా? एक और बात पता है, తాజ్ మహారాజ్ ఏమన్నాడు? दाऊद राजा ने क्या कहा, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడినయ్యా అన్నాడు. मैं किस योग्य हूँ प्रभु की तुम मुझे याद करो।
నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి मैं किसी योग्य हूँ कि तुम मुझे याद करो। ఎందుకని చెప్పండి? क्यों कहता है बताइए? కీర్తనాకారుడు भजन संहिता 58 58 3 అంటాడు, 3 में कहता है, తల్లి కడుపున పుట్టిన నుండి విపరీత బుద్ధులు కలగలవాట. जब से हमने माता के गर्भ में से तब से हमारा विरुद्ध वाला स्वभाव है। 58 3 58:3 చదవండి. दुष्ट लोग जन्मते ही पराये हो जाते हैं, वे पेट से निकलते ही झूठ बोलते हुए भटक जाते हैं। అర్థమైందా? समझ में आ रहा है? కానీ దుష్టులో అని కాదు, అక్కడ అనకూడదు, అక్కడ రాయకూడదు అట్లా. यहाँ पे तो हिंदी में दुष्ट लिखा है, ऐसा नहीं लिखना चाहिए। తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు భక్తిహీనులు, విపరీత బుద్ధి కలిగి మన భక్తిహీనులు, हम भक्तिहीन लोग हैं, అబద్ధములాడు పుట్టిన తోడనే అబద్ధాలు ఆడతాం. जन्म लेते ही झूठ बोलते हैं। అంటే అర్థం ఏంటి? మన లక్షణం అది. मतलब हमारा అంటే लक्षण మన है ये। లక్షణం గురించి దేవుడు వాక్యంలో చెప్పాడు. मतलब हमारे लक्षण के बारे में परमेश्वर ने वचन में बता दिया। అందుకు అనబాకండి పిల్లల పవిత్రులు అనబాకండి. इसलिए ऐसा मत बोलिए बच्चे पवित्र होते हैं। పిల్లలు పవిత్రులు కాదు, बच्चे पवित्र नहीं, వాళ్ళ జన్మ అపవిత్ర జన్మే. उनका जन्म भी अपवित्र जन्म है। ఎందుకని? क्यों? పుట్టుకతోనే మనం పాపులమే, क्योंकि जन्म से ही हम पापी ही हैं, పాపులమే. पापी ही हैं। కానీ బిడ్డల్లో लेकिन చిన్న बच्चों के చిన్న अंदर जो బిడ్డల్లో छोटे बच्चे होते हैं, కల్మషం ఉండదు, कोई भी गंदगी नहीं होती, దుర్మార్గత ఉండదు, दुष्टता नहीं होती, దుష్టత ఉండదు, दुष्टता नहीं होती, నిర్మలమైన ఆలోచన. बिल्कुल स्वच्छ और निर्मल विचार होता है उनका। అంటే క్రియలు వాళ్ళ చెడ్డవి కాదు, उनके कार्य बुरे नहीं होते, కానీ लेकिन వాళ్ళు పాపులే. वो जन्म से ही पापी हैं। చిన్న బిడ్డల పాపులే. छोटे बच्चे भी ఎందుకంటే ఆదాం पापी ही సంతానం हैं, కదా क्योंकि మనం. सब आदम के संतान हैं। మనం ఆదాం సంతానం కదా. आदम के संतान, ఆదాం వాళ్ళు పాపం చేశారు, आदम मैंने पाप किया, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు పాపులే. उनके पेट से जो निकला सब पापी ही అందుకే हैं। యేసయ్య రావాల్సి వచ్చింది. इसलिए यीशु मसीह को आना पड़ा। అర్థమైంది మీకు? समझ में आ रहा లేకపోతే है? యేసయ్య రాడు. नहीं तो यीशु मसीह नहीं आता। అందుకే అప్పుడు అయిన వాళ్ళు ఆదాముని నమ్ముకునేవాళ్ళు. नहीं तो कहते कि आप आदम पर ही विश्वास करो। ఇప్పుడు ఎట్లయితే ఈ సార్దీస్ వాళ్ళు పూర్వీకులను చెప్పుకుని కరిగిస్తారో, इस तरह सार्दिस के लोग अपने पूर्वजों को याद करते हुए घमंड మనం ఆదాముని నమ్ముకోవచ్చు. ఇక हम सिर्फ आदम पर विश्वास కానీ యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలి? लेकिन यीशु मसीह पर क्यों विश्वास करना ఆదాము है? ద్వారా పాపం వచ్చింది, आदम के द्वारा पाप आया, యేసయ్య ద్వారా यीशु मसीह के द्वारा పాపానికి శాపానికి విముక్తి వచ్చింది. पाप और शापों से मुक्ति मिल गई। అర్థం చేసుకోండి, समझ लीजिए, అర్థం చేసుకుని పిల్లలు समझ लीजिए प्रिय, కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. कुछ कुछ विषयों पर ध्यान देना అందుకే चाहिए, యేసయ్యని ఇచ్చాడు. इसलिए यीशु मसीह दिया गया है। అందుకు ఆదాము నుండి మనం యేసులోకి నడపబడాలి. आदम के द्वारा यीशु मसीह में हमें चलना है। గర్వము घमंड చెప్పుకుంటున్నాం. घमंड के बारे में सुन रहे हैं, ఎవరు గర్వంగా ఉండకూడదు. कोई भी घमंड, గర్వం వచ్చిందా घमंड आ गया నాశనం ఉండలేక ముందు. नाश है आगे को। గర్వం వచ్చిందా घमंड आ गया 3 నెలల్లో పడిపోతావు నువ్వు. 3 महीने में गिर जाओगे, 3 నెలల్లో పడిపోతావు 3 నువ్వు. महीनों में गिर जाओगे। గర్వం వచ్చిందంటే घमंड आ गया तो సైతాన్ సోట్ చేసుకుంటాడు, शैतान आपके अंदर आ जाएगा, సైతాన్ సోట్ చేసుకుంటాడు. शैतान आ जाएगा। కానీ అతిశయించువాడు దేవుని యందు जो అతిశయించు. घमंड करे वो प्रभु में घमंड నువ్వు करो। గర్విస్తే अगर तुम घमंड करते దేవుల్లో हो గర్వించు. प्रभु में घमंड करो। నేను రోజు లైవ్ లోకి వెళ్తున్నాను. मैं रोज लाइव में जा रहा हूँ, దేవుని స్తోత్రం. प्रभु की स्तुति हो, దైవం మంచి వాక్యాలు వింటున్నాను. प्रभु के दास के अच्छे अच्छे वचन सुन रहा हूँ। ఇదివరకు నాలో కొంచెం పాపం ఉండేది, इससे पहले मेरे अंदर थोड़ा पाप होता था, నిర్లక్ష్యంగా ఉండేవాడు. लापरवाही से रहता ఇప్పుడు था, నాలో లేదు ప్రభు, अब मेरे अंदर नहीं है। నేను తీసేసుకున్నాను ప్రభు. प्रभु मैं निकाल रहा हूँ। అట్లా ప్రార్థన చేసుకో, ऐसे प्रार्थना करो, అట్లా ప్రార్థన చేసుకో. ऐसे प्रार्थना करो। కానీ కొంతమంది लेकिन कुछ लोग ఏయో చెప్పుకుని బతుకుతా ఉంటారు. पता नहीं क्या क्या बोलते हुए जीते रहते हैं। మక్కాయి ఉంది, मेरी दीदी है, మక్కాయి దగ్గర ఎంత బంగారం ఉంది, मेरी दीदी के पास इतना सारा सोना ఎంత है, బంగారం ఉంది. इतना सारा నేను सोना ఎప్పుడు है। వెళ్ళినా కానీ మక్కాయి మంచి చీర పెట్టుతున్నాను. जब भी मैं दीदी के पास जाती हूँ मुझे अच्छी साड़ी देती है। చీరలు అంటే ఎక్కువ మోహం ఉండేవాళ్ళు లేడీస్ ఉన్నారు చాలా మంది. साड़ियों से प्रेम करने वाली स्त्रियां बहुत ज्यादा हैं। అటు సారి ఇటు సారి మార్చుకుంటా ఉంటారు. इधर की साड़ियां उधर की साड़ियां इधर बदलती रहती हैं। అక్కాయి సాడి చెల్లి సాడి, అక్కాయి వదిన సాడి, మరదల సాడి వదిళ్ళు ఇట్లా మార్చుకుని అబ్బా భలే ఉందే చెప్పుకుంటా ఉంటారు. अपनी भाभी की साड़ी ले लेते हैं और अपनी साड़ी भाभी को दे देते हैं, अपनी बहन की साड़ी ले लेते हैं, अपनी साड़ी बहन को दे देते हैं, बदलते रहते हैं, बोलते साड़ी बहुत अच्छी है, जो है उनके पास उसमें तृप्त जीवन नहीं होता, మోహం ఎక్కువ, बहुत ज्यादा साड़ियों का मोह होता है। ఇవన్నిటిని బయట రావాలి. इन सब चीजों से बाहर आना चाहिए, ఉన్న దానిలో తృప్తిపడు, जो है उसमें तृप्त रहो। బ్రదర్ గారిని చాలా బాధ పెట్టబాక. अब ब्रदर को बहुत परेशान मत करो। ఎవరు బ్రదర్ అంటే? कौन ब्रदर? ఎవరు బ్రదర్? कौन है ब्रदर? ఐదా లేదు, ఈదా तुम లేదు, ये नहीं लेके आए, तुम वो नहीं लेके आए। పక్కోడు చూడు ఎంత డబ్బులు చెప్తాడు, देखो बगल वाला अपनी पत्नी के लिए कितना कुछ लेके आता ఆడు है, చూడు ఏం చెప్తున్నాడు. वो देखो क्या लेके आता है। పురుషులైతే और पुरुष लोग అదిగో ఆ చూడు ఉద్యోగం చేస్తుంది, देखो वो कैसे नौकरी कर रही है, చక్రపాత్ర చూడు, देखो कितना कमाती है, वो హింసపాత్ర చూడు. कितना कमाती है। ఈ రకంగా ప్రియులారా इस तरह కొంతమంది कुछ लोग ఇతరుల మీద ఎక్కువగా టాలీ చేసుకుంటా ఉంటారు. दूसरों को देखकर अपने अंदर जोड़ते रहते हैं। మంచిది ఉద్యోగం చేస్తే నీకు ఉద్యోగం చెయ్యి, తప్పే ఉంది, अगर नौकरी है कर रहे हो तो करो, अच्छी बात है, చెయ్యి. करो। ఒకళ్ళని ఇద్దరు పోల్చుకొని చెప్పుకుంటూ ऐसे एक दूसरे को जोड़ते हुए बातें करना गलत है, తప్పు. गलत है, అలా ఉండకూడదు. ऐसा नहीं रहना चाहिए। అందుకని చూడండి, इसलिए देखिए
సామెతల గ్రంథము नीति वचन 29:3 చదవండి. 29:23 చదవండి. 29:23 చూడండి. देखिए సామెతలు नीति वचन 29:23 ఎవని గర్వము 29:23 వానిని తగ్గించును, ఎవరి గర్వము వాడిని తగ్గించును, తగ్గించును, వినయ మనస్కుడు ఘనత పొందును. వినయ మనస్కుడు ఘనత పొందును. मनुष्य को गर्व के कारण नीचा देखना पड़ता है, हाँ। परंतु नम्र आत्मा वाला महिमा का अधिकारी होता है। ఒక రోజు గర్విష్ఠులు ప్రియులారా అందరూ కూడా తూ 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 అనిపించుకుంటారు. एक दिन ये गर्व और घमंड रखने वाले लोग जो है अपने मुंह पर लोगों से थुकवाएंगे। ఆ సమయానికి మాత్రం రే శబాస్రా అరే మంచి అంటారు కానీ उस समय के लिए तो लोग कहेंगे बड़ी अच्छी बात है, మెల్లమెల్లగా 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 धीरे धीरे ఏమో తెలుసా, क्या होगा, అతనికి చివరికి ఏమొచ్చిందంటే ఆ సిగ్గే వచ్చింది. आखिरी में उसको शर्मिंदगी ही उठानी पड़ेगी। అర్థమైంది మీకు? समझ में आ रहा है? మంచి మాట అసలు ఎక్కడ చూడండి अच्छी बात लिखी है। ఏమన్నాడు? क्या कहा है? ఎవని గర్వము ఎవని గర్వము వానిని తగ్గించును, అణుచును తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నందును. వినయం కలిగి ఉండాలి. हमें नम्र स्वभाव रखना चाहिए। వినయం కలిగి ఉంటే नम्र स्वभाव रखेंगे तो ఘనత వచ్చింది మనకి. हमें सम्मान मिलेगा, महिमा मिलेगी। అందుకే అంటున్నాడు इसलिए कहता है మిమ్మల్ని తలగా ఉంచుదని తోకగా ఉంచు. मैं तुम्हें सर के समान रखूंगा, पूंछ के समान नहीं रखूंगा। తలగా ఉంచు తోకగా ఉంచు. सर के समान रखूंगा, पूंछ के समान नहीं रखूंगा। అసలు ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, నాకంటే వాళ్ళు మంచోళ్ళు, मेरे से वो लोग अच्छे हैं, నాకంటే వీళ్ళు మంచోళ్ళు. मेरे से ये लोग अच्छे వాళ్ళు हैं। మంచోళ్ళు కాకపోతే మనకు అనవసరం. वो अच्छे हो या ना हो, इससे हमें कोई लेना देना नहीं। అట్లా అనుకుని మనం తగ్గించుకోవాలి. ऐसा कहते हुए हमें अपने आप को कम करना चाहिए, తగ్గించుకోవాలి. कम करना चाहिए। ఎవరైనా మనకు చెడ్డగా ప్రవర్తిస్తే अगर कोई हमारे प्रति बुरा स्वभाव दिखाए, నీలో లేనిది నువ్వు తీసేసుకుంది వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ నుంచి తీసేపి. तुम्हारे अंदर जो नहीं है और तुमने अपने अंदर से निकाल दिया, वो उनको भी दिखाओ। నువ్వు పరిశుద్ధులు వాళ్ళ పరిశుద్ధం చెయ్యి. तुम पवित्र रहो, उनको पवित्र बनाओ। నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. अपने समान अपने पड़ोसी से प्रेम करो। కోరత్వం కాదు, क्रूरता नहीं दिखाना, కూర కూర కూర. सब्जी देना नहीं। మేమేమో రాజ్మా వండుకున్నావు, నువ్వేమో మాకు పన్నీర్ ఇయ్యి. हमने राजमा बनाए, ये लो, और तुम अपना पनीर दे दो। మేమేమో చికెన్ బిర్యానీ వండాను, నువ్వేమో మాకేమో మछली సబ్జీ ఇయ్యి. हमने चिकन बिरयानी बनाया है, ले लो, और हमें मछली की सब्जी दे ఇదే दो। ప్రేమ అనుకుంటున్నారు. लोग सोचते हैं ये प्यार है। ఇది ఉండాలి పిల్ల, ये तो होना चाहिए, ఉండాల్సిందే ये तो होना चाहिए। కాదంటలా. मैं मना नहीं करता। దీన్నేమంటాము? इसको हम क्या बोलते हैं? మానవత్వం అంటాం దీన్ని. इंसानियत बोलते हैं। మానవత్వం. इंसानियत। ఇరుగు పొరుగు వాళ్ళతో ప్రేమగా ఉంటాం, आस पड़ोस के लोगों से प्यार से रहना మంచిదే, अच्छी बात है, ప్రేమగా ఉండాలి. प्यार से रहना चाहिए। కానీ लेकिन ఇది కాదు చెప్పింది యేసయ్య. ये बात यीशु मसीह ने नहीं बताई। నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం, నువ్వు పరిశుద్ధులు అయ్యావు, నువ్వు మంచి వాక్యాలు వింటున్నావు, నువ్వు బాగా రోజు రోజుకు మంచిగా ఉంటున్నావు, ఆలవాటు తయారు చేయి. यीशु मसीह ने कहा अपने समान अपने पड़ोसियों से प्रेम करो। इसका मतलब यह है कि तुमने उद्धार पा लिया, पवित्रता से जी रहे हो, अच्छे से वचन में बढ़ रहे हो, उनको भी प्रभु में लेके आओ। ఈ లాక్డౌన్ లో इस लॉकडाउन ఈ में సారథి సంఘం లాంటి సంఘాల వాళ్ళు ఉండరు చూసారా, ये सर्दिस कलिसिया जैसे लोग जो हैं బాగా తింటున్నారు. बहुत अच्छे से खा पी रहे हैं, వాళ్ళకు లైవ్ లేవు, ఏమి లేవు. उनके लिए कोई लाइव नहीं। అమ్మయ్యా చర్చిలు మూతపడ్డాయి, మంచిదయ్యింది. चलो अच्छा हुआ, चर्च बंद हो गए। లేకపోతే పాస్ గారు రాలేదేంది అడుగుతా ఉంటాడు. नहीं तो पास्टर जी हमेशा पूछते रहते हैं क्यों नहीं आए, क्यों नहीं आए, क्यों नहीं आए। ఇంకా మూసెత్తే బాగుంటుంది. और आगे को भी बंद ही रहे तो अच्छा होगा, ఖాయి ఇంట్లో గురించి తినొచ్చు. आराम से बैठ के घर में खा सकते हैं। అదేమంటే దేవుడు చెప్పొచ్చు, చర్చిలు బంద్ అయినాయి కానీ మేమేం చేసామయ్యా, अगर परमेश्वर మేమేం पूछे చేసాం तो हम बोल सकते हैं प्रभु हम क्या करें, चर्च तो बंद पड़े हुए हैं। లైవ్ లో రావచ్చుగా, लाइव में आ सकते हैं ना, లైవ్ లో రావచ్చుగా. लाइव में आ सकते हैं ना, రారు. नहीं आएंगे। ఎందుకు? क्यों? ఆ సమయంలో బజార్లో జరగాల, उस समय मार्केट में घूमना है, అదే ఆ సమయంలో మాంసం తెచ్చుకుని కోసుకుని తింటా ఉండాలి. उस समय चिकन या मटन लेके आके खाना है। 7 గంటలకు వండుకోవద్దు, 7 बजे पकाना होता है, 7 గంటలకు 8 గంటలు తినాలి, 7 बजे पका के 8 बजे खाना है, 9 గంటలకు తొంగి ఉండాలి. और 9 बजे सो जाना है। నిద్ర తక్కువైతే మళ్ళీ नींद कम हो गया, पड़ गया तो కరోనా వచ్చింది మళ్ళీ. कोरोना आ जाएगा। ఇలాంటి ప్రబుద్ధులు లేకపోలా. ऐसे लोग हैं इस पृथ्वी में। క్రైస్తవులు ఉంటే అలా చెప్పండి, లైవ్ లో రమ్మని. अगर क्रिश्चियन लोग कोई है तो उन्हें बोलिए लाइव में आने के लिए। అలాంటి తిరిగే వాళ్ళు ఉంటే చెప్పండి, లైవ్ లో రామని చెప్పండి. ऐसे इधर उधर घूमने वाले लोग हैं तो उन्हें लाइव में आने के लिए कहिए। ఢిల్లీలో పాస్టర్ మంచి వాక్యం చెప్తున్నాడు, दिल्ली में पास्टर जी अच्छे अच्छे वचन बता रहे हैं, ప్రతిరోజు చెప్తున్నాడు. हर दिन बता रहे हैं। రమ్మా రండి, आ जाओ, లైవ్ లోకి రండి, लाइव में आ जाओ, లింక్ పంపించు, लिंक भेज दो, लिंक भेज दो। వీళ్ళారా జాగ్రత్తగా గమనించండి. प्रियो ध्यान दीजिए, ఈ రోజు आज के दिन దేవుడు ఏమంటున్నాడు, प्रभु क्या कहता है, పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు, पवित्र आत्मा क्या कहता है, సంపూర్ణంగా ఉండమంటున్నాడు. संपूर्ण रीति से रहने को कहता है। అర్థమైందా? समझ में आ रहा है, సంపూర్ణంగా ఉండమంటున్నాడు. संपूर्ण रीति से रहने को कहता है। ఏ కల్మషం మనలో ఉండకూడదు. कोई भी गंदगी हमारे अंदर नहीं होनी चाहिए, ఒకే ఒక ఆత్మ, एक ही आत्मा,
ఈ లోకాత్మలు ఈ దుష్టాత్మలు మనలో పనిచేయకూడదు. इस संसार की आत्मा दुष्ट आत्मा हमारे अंदर कार्य ही नहीं करना चाहिए। అర్థమైందా? समझ में आ गया? కాబట్టి इसलिए సార్దీస్ సంఘం కొన్ని విషయాలు విన్నాం మనం. सरदीस कलीसिया के कुछ विषय हमने सुने हैं। ఏ విధంగా కనపడ్డాడు ఆయన, किस तरह वो दिखाई ఎలా देता है, ఉండమంటున్నాడు, कैसे रहने को कहता है, ఎలా ఉంటే ఆయనకి ఇష్టం. कैसे रहने से वो हमें पसंद करेगा। అర్థమైందా పిల్లలు? समझ में आ रहा है? ఈ రోజు మనము ఆ యొక్క సార్దీస్ సంఘం యొక్క భౌతిక రూపాన్ని, ఆ మూల చరిత్రను మనం విన్నాం. इस सार्दिस कलीसिया के बाहरी रूप को, उसके मूल इतिहास को हमने सुना। ఆయన ఎలా కనిపించాడో, మనల్ని ఎలా ఉండమంటున్నాడో కూడా చెప్పాడు. वो कैसे दिखाई देता है और हमें कैसे रहने को कहता है, ये भी बताया गया है। మరి ఏ లక్షణాలు సార్దీస్ లో ఉంటే దేవుడికి ఇష్టం లేదో అలాంటి మనలో ఉండకూడదు. जो लक्षण सरदीस कलीसिया में है, परमेश्वर को नहीं पसंद, वो लक्षण हमारे अंदर भी नहीं होने चाहिए। అర్థమైందా? समझ में आ गया? అయి ఉంటే దేవుడికి ఇష్టం లేదు. अगर ऐसा रहेगा हमारे अंदर तो प्रभु पसंद नहीं తొందరగా करेगा, రాబోతున్నాడు అంట. क्योंकि वो जल्दी आने वाला है। రండి ప్రార్థిద్దాం. आइए हम प्रार्थना करें, మోకరించి ప్రార్థిద్దాం. घुटने में आके प्रार्थना करें। సర్వశక్తిమంతుడివి, सर्वशक्तिमान प्रभु, సర్వకృపానిధి, सारी सृष्टि के कृपालु, నీ పాదాలకు వేలాది వందనాలు. आपके चरणों को लाखों लाखों ఈ धन्यवाद। రోజు నాయన आज के दिन ఈ యొక్క సార్దీస్ సంఘం గురించి చెప్పారు. आज सार्दिस कलीसिया के बारे में ఆ बताया, సంఘం యొక్క మూల చరిత్ర గురించి చెప్పారు. इस कलीसिया के मूल इतिहास के बारे में बताया। అయా సార్దీస్ యొక్క సంఘంలో ఎలా కనపడుతున్నారో మీరు చెప్పారు. सरदीस कलीसिया के लोग किस तरह दिखाई देते మీ हैं, ये भी ఉద్దేశం बताया। ఏంటో చెప్పారు. आपका उद्देश्य क्या है, ये बताया। సేవకులు ఎలా ఉండాలి, सेवक लोगों को कैसे रहना विश्वासी है, लोगों को विश्वासियों को कैसे रहना है, మరి ఏ ఆత్మ కలిగి ఉండాలో చెప్పారు. कौन सी आत्मा को पाए रहना है। ప్రభు మీరు చెప్పిన మాటలు బట్టి వందనాలు. इन सब बातों को आपने बताया, ఎన్న धन्यवाद। బిడ్డలు నాయన 100 తండ్రి ఇక దేవుని యొక్క మాటలు విని గ్రహించడం సహాయం చేయండి. जिन्होंने सुना है प्रभु के वचन को स्वीकार करके जीने वाले बन सके। చెప్పినటువంటిది యేసు ప్రభు యొక్క మంచి మంచి మాటల్ని నీ దాసుని ద్వారా మాట్లాడేందుకు ఈ మాటలు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. यीशु मसीह की अच्छी अच्छी बातों को दास के द्वारा प्रभु आपने बताया, इस बातों को आशीष कीजिए। आमीन। आमीन। हे हमारे पिता परमेश्वर, प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल बने रहे। आमीन। हालेलुया। हालेलुया।